దేశం నాకేమిచ్చింది అని కాదు. నేను దేశానికి ఏమిచ్చాను అని ఆలోచించేవారు చాలా కొద్దిమంది ఉంటారు. దేశం ఆపదలో ఉన్నప్పుడు తమ ఆస్తులను, సంపదను మొత్తం త్యాగం చేసేవారు, ఎంతో గొప్పవారు నడయాడిన నేల మనది. అలాంటి వారిలో అగ్రగణ్యులు బీహార్ దర్భంగ మహారాణి రాజే కామసుందరి దేవి. చరిత్ర పాఠాల్లో మనం ఎందరో గొప్ప రాజుల గురించి చదువుకున్నాం. కానీ యుద్ధ సమయంలో అది అవసరం ఉన్నప్పుడు తన ఆస్తిని, సంపదను మొత్తం త్యాగం చేసిన ఈ వీర వనిత గురించి ఎంతమందికి తెలుసు? 1962 చైనాతో భారత్‌కు యుద్ధం జరుగుతున్న వేళ దేశ ఖజానాకు అండ కావాలి. భారత రక్షణ వ్యవస్థకు సపోర్ట్ కావాలి. ప్రభుత్వం అడగలేదు. కానీ ఒక తల్లి తన బిడ్డ కోసం పరిగెత్తుకొచ్చినట్లుగా వచ్చి తన సంపదను మొత్తం ధారాదత్తం చేశారావిడ. 600 కిలోల బంగారాన్ని ప్రభుత్వానికి ఇచ్చేశారు. ఆవిడ కేవలం విరాళం ఇవ్వలేదు. చరిత్ర సృష్టించారు. 1 కాదు, 2 కాదు, 600 కిలోల బంగారాన్ని ఇచ్చేశారు. అంతేకాదు తన ప్రైవేట్ విమానాన్ని, జెట్‌ని కూడా సైనిక అవసరాల కోసం దానం చేశారు. ఒక రాణిగా సింహాసనం మీద కూర్చోవడం కాదు, కష్టకాలంలో దేశానికి అండగా నిలవడమే నిజమైన రాజసం అని ఆమె నిరూపించారు. ఆనాడు ఆమె చేసిన త్యాగం మన సైనికుల స్థైర్యాన్ని హిమాలయాలంత ఎత్తుకు పెంచింది. బీహార్‌లోని విద్యా సంస్థలకు, పరిశ్రమలకు ఆమె చేసిన సేవలు ఎనలేనివి. రాజరికపు హోదా ఉన్న సామాన్యుల సంక్షేమమే ఊపిరిగా బతికారు. 600 కిలోల బంగారం, సొంత విమానం, దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన ఆ 93 ఏళ్ల మహాతల్లి దర్భంగా మహారాణి ఈ మధ్యే కాలం చేశారు. వారికిదే మా కన్నీటి నివాళి. ఆమె భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు. కానీ 1962లో ఆమె చూపించిన ఆ దేశభక్తి, ఆ త్యాగం ఈ భరత జాతి ఉన్నంత కాలం చిరస్థాయిగా నిలిచిపోతుంది. మీ రుణం ఈ దేశం ఎప్పటికీ తీర్చుకోలేదు. ఈ భరత జాతి ఉన్నంత కాలం మేము మీకు రుణపడే ఉంటాం. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. దేశభక్తికి నిలువెత్తు రూపమైన మీకు వందల కోట్ల భారతీయుల నమస్కారాలు.